గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకు నిన్న పౌరసత్వం క్లాస్ అయిపోయింది కదా. మనకి పౌరసత్వం వచ్చేసి సెకండ్ భాగంలో 5th ఆర్టికల్ నుంచి 11th ఆర్టికల్ వరకు మనకి పౌరసత్వం గురించి చెప్తుంది. ఈరోజు వచ్చేసి మనకి ప్రాథమిక హక్కులు అనమాట. సో వీటిని మనం ఫండమెంటల్ రైట్స్ అంటాము. ఈ ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు మనకి ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇది బిట్స్ అనమాట. సో ఈ బిట్స్ అనేవి మనము క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ క్రింది వానిలో పృథక్కరణ సిద్ధాంతంతో సంబంధం ఉన్న అంశం ఏది అని అడిగారు. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, అల్ట్రావెల్స్, ఏ అండ్ బి అండ్ నన్ ఆఫ్ దీస్ అనమాట. సో మీకు ఈ లెసన్ మొత్తం అయిపోతే మీరు ఈ బిట్ అనేది ఈజీగా చేయగలరు. ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దీస్. భారత్లో అమలులో ఉన్నది ఏంటి? రక్షిత వివక్షిత వర్గీకరణ చట్టాలు, ఏ అండ్ బి అండ్ నన్ ఆఫ్ దీస్. ఇది కూడా మీకు ఈ లెసన్ అనేది మొత్తం కంప్లీట్ అయితే మీరు ఈ బిట్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి 3rd పార్ట్లో 12 నుంచి 35 ఆర్టికల్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతాయి అన్నమాట. సో ప్రపంచంలో లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దానిలో ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన రాజ్యాంగంలో చేర్చాలి అను భావనకి మనకు స్ఫూర్తినిచ్చిన దేశం ఏంటి అంటే అమెరికా అనమాట. అంటే లిఖితపూర్వకంగా రాజ్యాంగం, మనది రాజ్యాంగం అనేది లిఖితపూర్వక రాజ్యాంగం కదా, అట్లా ప్రపంచంలోనే లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని మళ్ళీ అందులో ప్రాథమిక హక్కులను యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్న దానికి స్ఫూర్తినిచ్చిన దేశం ఏంటి అంటే మనకు అమెరికా అన్నమాట. సో అమెరికాలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అని అనేసి అంటారు. అయితే ప్రాథమిక హక్కులపై ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు చూద్దాము. ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పేసి ఎవరన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ చెప్పడం అనేది జరిగింది. ప్రాథమిక హక్కులు సాధారణ చట్టాల కన్నా మహోన్నతమైనవి అని ఎవరు చెప్పారు అంటే పతాంజలి శాస్త్రి చెప్పారనమాట. భారత రాజ్యాంగం అనున్నది ఒక సామాజిక పత్రం. అందులోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి గుండె వంటిది. ఇవి సాంఘిక విప్లవ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు రూపొందించబడ్డాయి అని ఎవరన్నారు అంటే మనకి ఆస్ట్రిన్ అనడం జరిగిందనమాట. అంటే మన భారత రాజ్యాంగం అనేది ఒక సామాజిక పత్రం వంటిది. ఎందుకంటే సామాజికంగా అన్ని వర్గాల వరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి సో మన భారత రాజ్యాంగం అనేది ఒక సామాజిక పత్రం లాంటిది. అందులో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు కానీ ప్రాథమిక హక్కులు కానీ రాజ్యాంగానికి గుండె వంటిది అని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఈ ప్రాథమిక హక్కులు అనేవి మన సాంఘిక విప్లవ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు రూపొందించబడ్డాయని కూడా చెప్పారు ఆస్ట్రిన్ అనమాట. అలాగే ఒక రాజ్యం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ఆ రాజ్యం ప్రజలకి పౌరులకు ఇచ్చే హక్కులని బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఒక రాజ్యం యొక్క గొప్పతనం మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పౌరులకు కానీ ఇచ్చేటువంటి హక్కులని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అలా అన్నది ఎవరు అంటే మనకి లాస్కీ అనమాట. ఓకేనా. సో భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలని స్వరాజ్ అను బిల్లు ద్వారా బ్రిటిష్ వారిని కోరిన వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ అనమాట. 1895లో స్వరాజ్ అనే బిల్లు ద్వారా ప్రాథమిక హక్కులు కావాలని చెప్పి కోరారు. భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాది రాళ్ల వంటివి అని అన్నది ఎవరు అంటే గజేంద్ర గడ్కర్ అనమాట. అలాగే భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలి అని కామన్వెల్త్ బిల్లు ద్వారా బ్రిటిష్ వారిని కోరిన వ్యక్తి ఎవరంటే అని బెసెంట్ 1925లో. గుర్తుపెట్టుకోండి, స్వరాజ్ అనే బిల్లు ద్వారా బ్రిటిష్ వారిని కోరిన వ్యక్తి ఏమో బాలగంగాధర్ తిలక్ 1895లో. కామన్వెల్త్ బిల్లు ద్వారా బ్రిటిష్ వారిని కోరిన వ్యక్తి వచ్చేసి అని బెసెంట్ అనమాట 1925లో అనమాట. అట్లాగే మొదటిసారి ప్రాథమిక హక్కులను సూచించింది ఏది అంటే మనకి నెహ్రూ రిపోర్ట్ అనమాట. ఆ నెహ్రూ రిపోర్ట్లో మనకి 19 రకాల ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన అనేది ఉందన్నమాట. అలాగే భారతదేశంలో 1931లో ఏ సమావేశం జరిగింది అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మనకు తెలుసు కదా రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి 3 జరిగాయి. మొదటిది 1930, సెకండ్ది 1931, థర్డ్ది 1932. అయితే భారతదేశంలో 1931లో అంటే ఎప్పుడంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయుల యొక్క ప్రాథమిక హక్కుల గురించి కోరిన వ్యక్తి ఎవరు అంటే గాంధీ అనమాట 1931లో. ఓకేనా. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1931 కరాచీలో జరిగినటువంటి సమావేశంలో అధికారికంగా ప్రాథమిక హక్కులను డిమాండ్ చేసిందనమాట. అంటే ఐఎన్సి 1931 కరాచీ సమావేశంలో మనకి ప్రాథమిక హక్కులను డిమాండ్ చేసిందనమాట. మరి 1931 కరాచీ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఓకేనా. అలాగే 1945లో తేజ్ బహదూర్ సప్రు
ప్రముఖ లిబరల్ పార్టీ అనమాట. సో అధ్యక్షుడు, నాయకుడు బ్రిటిష్ వారికి మా భారతీయులకి ప్రాథమిక హక్కులు కల్పించమని తీర్మానాన్ని పంపించాడనమాట 1945లో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి 1931లో ప్రాథమిక హక్కుల గురించి కోరిన వ్యక్తి గాంధీ అనమాట. ఓకేనా. అట్లాగే 1895లో వచ్చేసి బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లు ద్వారా కోరాడు. అట్లాగే కామన్వెల్త్ కమిటీ ద్వారా అనిబిసెంట్ 1925లో కోరింది. అలాగే 1945లో తేజ్ బహదూర్ సప్రు ఏంటి బ్రిటిష్ వారికి మా భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించమని చెప్పేసి తీర్మానాన్ని పంపించడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ 1946లో బెనగల నరసింహారావు న్యాయస్థానాల ద్వారా అమలు చేసే అంశాలు, అమలు చేయలేని అంశాలు అని చిత్తూరు రాజ్యాంగంలోని రాసిన అంశాలే ఈ రోజున చెలామణి అయి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేసి అంటే 1946లో మనకి బెనగల నరసింహారావు ఉన్నారు కదా, ఇతను న్యాయస్థానాల ద్వారా అమలు చేసే అంశాలు, న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేని అంశాలు అని చెప్పేసి డివైడ్ చేసి ఆ అంశాలన్నీ కూడా చిత్తూరు రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అంశాలే ఈ రోజులో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అని చెప్పి చెప్పారనమాట బెనగల నరసింహారావు గారు. నెక్స్ట్ మనకేంటి అంటే ఈ క్రింది వానిలో భారత్లో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చిన అంతర్జాతీయ అంశాలు ఏంటి? సో ఫస్ట్ ఏ బిట్ వచ్చేసి అమెరికా స్వాతంత్ర ప్రకటన, బి ఫ్రెంచ్ విప్లవ నినాదాలు, సి వచ్చేసి మనకి రష్యా విప్లవ నినాదాలు, డి వచ్చేసి పైవన్నీ సరైనవి. మనకు ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సరైనవి. అంటే మన దేశంలో మన భారత్లో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చిన అటువంటి అంతర్జాతీయ అంశాలు ఏమేంటి అని అంటే మనకి సో అమెరికా స్వాతంత్ర ప్రకటన మరియు ఫ్రెంచ్ విప్లవ నినాదము, రష్యా విప్లవ నినాదం ఇవన్నీ కూడా మన ఇండియాలో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చిన అంశాలే అనమాట. సో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చినటువంటి జాతీయ అంశాలు ఏంటి అంటే అమెరికా స్వాతంత్ర ప్రకటన, ఫ్రెంచ్ విప్లవ నినాదాలు, రష్యా విప్లవ నినాదాలు మరియు 1948 ఐక్యరాజ్య సమితి మానవ హక్కులు. ఇవి 4 కూడా మన ఇండియాలో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నమాట. మరి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 రకాల హక్కులు అనేవి ఉన్నాయన్నమాట. అవేంటి అంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని దోపిడీని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక విషయక హక్కు, ఆస్తి హక్కు మరియు రాజ్యాంగ పరిహారపు హక్కు అనమాట. ఈ 7 హక్కులు కూడా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి 7 రకాల హక్కులు. కానీ ఆస్తి హక్కు 6వ హక్కు అయినటువంటి ఆస్తి హక్కుని 1978లో దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మరి సమానత్వపు హక్కులో ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి అంటే 14 నుంచి 18 వరకు మనకి ప్రాథమిక హక్కులు అనేవి 12 నుంచి మనకి 35 వరకు ప్రాథమిక హక్కులు. 12 అంటే మనకి రాజ్య నిర్వచనము, 13 అంటే మనకి న్యాయ సమీక్ష, 14th నుంచి మనకి ఆర్టికల్ స్టార్ట్ అవుతాయి. సో సమానత్వపు హక్కు అంటే 14 నుంచి 18 వరకు ఆర్టికల్. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు గురించి తెలిపేవి 19 to 22 ఆర్టికల్స్. పీడనాన్ని దోపిడీని నిరోధించే వచ్చేసి 23, 24 ఆర్టికల్. మత స్వాతంత్రపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 25 నుంచి 28, విద్యా సాంస్కృతిక విషయ హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 29 to 30, ఆస్తి హక్కు 31 అనే దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. 7th వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి 32 అనమాట. ఓకేనా. అలాగే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి 12వ విభాగంలో అంటే 12వ భాగంలో 300A అనే ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా మార్చారనమాట. అంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి 7 రకాల హక్కులు ఉన్నాయన్నాం కదా, అందులో 6వ హక్కు అయినటువంటి ఆస్తి హక్కుని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించి దాన్ని ఎక్కడ చేర్చారు అంటే 12వ భాగంలో 300A ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా మార్చారనమాట. ఓకేనా. అలాగే మనకి ఇప్పుడు ఆర్టికల్ మనం చెప్పాం కదా ప్రాథమిక హక్కులు అనేది ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అని చెప్పేసి ఆర్టికల్ 12 దేని గురించి చెప్తుంది అంటే రాజ్య నిర్వచనం గురించి తెలుపుతుంది అనమాట. సో ఇది మనకి తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారు మరియు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎగ్జామ్లో కూడా అడిగారు అనమాట. ఈ క్రింది వానిలో రాజ్య నిర్వచన పరిధిలో లేనిది ఏది అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, లేనిది, ఉన్నది అని అడగలేదు. సో లేనిది ఏది అంటే స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సంస్థలు, ANB అండ్ పన్నులను విధించే సంస్థలు అని అడిగారు. ఆప్షన్ వచ్చేసి మనకి ANB అనమాట. అంటే స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సంస్థలు ఇవి 2 కూడా రాజ్య నిర్వచన పరిధిలో లేని అంశాలు అనమాట. మరి రాజ్య నిర్వచనం 12వ ఆర్టికల్ ఏం గురించి చెప్తున్నాము? రాజ్య నిర్వచనం గురించి చెప్తున్నాం కదా. మరి రాజ్యం అంటే ఏంటి అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలనే మనం రాజ్యము అని అంటామన్నమాట. ఈ రాజ్యము పౌరులకి హక్కులను కల్పిస్తుంది. కానీ అదే హక్కులను ప్రభుత్వం ఆ రాజ్యం ఉల్లంఘిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానానికి ఉందన్నమాట. ఓకేనా. అంటే మనకి రాజ్యం ఏం చేస్తుంది అంటే పౌరులకి హక్కులను ఇస్తుంది అనమాట.
కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఆ హక్కులని ప్రభుత్వం కానీ రాజ్యం కానీ ఉల్లంఘిస్తే మనం న్యాయస్థానం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు అనమాట. ఆ అధికారం కూడా న్యాయస్థానానికి ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకి చూడండి అజియా హాసియా కేసు అనమాట. సో అజియన్ హాసియాస్ కేసు హాసియా కేసు 1987. సో ఈ కేసులో మనకి రాజ్య నిర్వచనం గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందన్నమాట. సో పన్నులను విధించే సంస్థలు, శాసనాన్ని రూపొందించే సంస్థలు, ఆర్డినెన్స్ జారీ చేసే సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థలు, ఇవి 4 కూడా మనకి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి సంస్థలు అనమాట. ఓకేనా, అంటే ఇవి 4 కూడా మనకి దేని కిందికి వస్తాయి అంటే రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి అనమాట. సో పన్నులను విధించే సంస్థలు అంటే కేంద్రము, రాష్ట్రం, ఇవి రెండే కదా పన్నులను విధిస్తాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పన్నులను విధించే సంస్థలు అంటారు. అట్లాగే శాసనాన్ని రూపొందించే సంస్థలు ఏంటి అంటే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు. సో కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనసభలు చట్టాలను రూపొందిస్తాయి కాబట్టి శాసనాన్ని రూపొందించే సంస్థలు. ఆర్డినెన్స్ జారీ చేసే సంస్థలు అంటే ఏంటి, రాష్ట్రపతి లేదా గవర్నర్, వీళ్ళిద్దరికీ కదా ఆర్డినెన్స్ అవకాశం ఉంది, ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశము. కాబట్టి ఇది. అట్లాగే ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థలు అంటే ఏ సంస్థలకైతే ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తాయో ఆ సంస్థలు. ఇవి 4 కూడా మనకి దేని కిందికి వస్తాయంటే రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయన్నమాట. మరి రాజ్య పరిధిలోకి రాని సంస్థలు ఏంటి అని చెప్పాము మనము, స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సంస్థలు, ధర్మాదాయ సంస్థలు, ఇవి 3 కూడా మనకి రాజ్య పరిధిలోకి రానటువంటి సంస్థలు అనమాట. ఓకేనా, అది మనకి 12th ఆర్టికల్ గురించి. అట్లాగే మనకు వచ్చేసి 13th ఆర్టికల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 13th ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే మనకి న్యాయ సమీక్ష గురించి తెలుపుతుంది అనమాట. అంటే దాన్నే మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాము. సో ఇది కూడా మనకి ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారనమాట 13th ఆర్టికల్ గురించి. మన భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష గురించి ప్రత్యక్షంగా పేర్కొనే నిబంధన ఏంటి అంటే 13(1), 13(2), 13(3), నన్ ఆఫ్ దీస్ అన్నారు. సో నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అనమాట. ఎందుకు అంటే ప్రత్యక్షంగా భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా న్యాయ సమీక్ష అనే పదం లేదు, కానీ న్యాయ సమీక్ష అనే స్ఫూర్తి మాత్రం ఉందన్నమాట. అంటే భారత రాజ్యాంగంలో 13th ఆర్టికల్ అంటే న్యాయ సమీక్షను డైరెక్ట్గా దాన్ని పొందుపరచలేదు, కానీ న్యాయ సమీక్ష అనే పదానికి స్ఫూర్తినిచ్చే పదం మాత్రం ఉందన్నమాట. సో న్యాయ సమీక్ష గురించి పరోక్షంగా 13వ ఆర్టికల్లో వివరించబడింది. అంటే ప్రత్యక్షంగా లేదు కానీ న్యాయ సమీక్ష గురించి పరోక్షంగా 13వ ఆర్టికల్లో వివరించబడింది. పరోక్షంగా ఏంటి అంటే శాసనసభల శాఖ అంటే కేంద్ర శాసనశాఖ అయితేనేమో పార్లమెంటు, రాష్ట్ర శాసనశాఖ అయితేనేమో రాష్ట్ర అసెంబ్లీ. ఓకేనా, అట్లాగే కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్ర మంత్రిమండలి లేదా రాష్ట్ర మంత్రిమండలి. ఓకేనా, సో ఇది కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తుంది. తర్వాత న్యాయశాఖ అంటే ఈ 3 శాఖలలో మనకి ఇండైరెక్ట్గా న్యాయ సమీక్ష గురించి ఉందన్నమాట. ఓకేనా, అలాగే న్యాయ సమీక్ష యొక్క అధికారం న్యాయశాఖకు ఉంటుంది. అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉంటుందన్నమాట. ఓకేనా, అది మనకి న్యాయ సమీక్ష గురించి. అట్లాగే శాసనసభ మరియు కార్యనిర్వాహక శాఖ చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో అని వెరిఫై చేసే అధికారం అనేది న్యాయశాఖకు ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ శాసనశాఖ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ ఏమైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలు అనేవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా లోబడి లేవా అని వెరిఫై చేసే అధికారం ఎవరికి ఉందన్నామో న్యాయశాఖకు ఉంది. ఈ అధికారాన్ని మనం న్యాయ సమీక్ష అంటారనమాట. అంటే ఆ రకంగా ఇండైరెక్ట్గా న్యాయ సమీక్ష గురించి ఉంది కానీ డైరెక్ట్గా లేదనమాట. ఓకేనా, సో న్యాయ సమీక్షలో భాగంగా ఒక అంశంపై వెరిఫై చేసినప్పుడు అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అంటే మనకి శాసనశాఖ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ చేసేటువంటి చట్టాలు వెరిఫై చేసినప్పుడు అవి ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనుకోండి, అది నెగటివ్ తీర్పుని ఆల్ట్రా వైర్స్ అని అంటారనమాట. ఒకవేళ న్యాయ సమీక్షలో భాగంగా ఒక అంశంపై వెరిఫై చేసినప్పుడు అంటే ఆ చట్టాలు అనేవి రాజ్యాంగానికి లోబడే ఉన్నాయి అని అంటే ఆ తీర్పును ఏమంటారంటే పాజిటివ్ తీర్పు అంటారు, ఇంట్రావెల్స్ అని అంటారనమాట. ఓకేనా, అది మనకి అల్ట్రావైర్స్, ఇంట్రావెల్స్. అంటే ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటేనేమో అల్ట్రావైర్స్, సో విరుద్ధంగా కాకుండా రాజ్యాంగానికి లోబడే ఉంటేనేమో ఇంట్రావెల్స్ అని అంటారనమాట. ఓకేనా, అది మనకి న్యాయ సమీక్ష గురించి అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఐపీసీ ఉంది కదా, ఐపీసీ 377 అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే స్వలింగ సంపర్కం నేరం అని చెప్పేసి చెప్తుంది ఐపీసీ 377 అనమాట. సో దీని గురించి హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే ఐపీసీ 377 అనేది అల్ట్రావైర్స్ అని చెప్పి తీర్పుని
తీర్పునిచ్చింది. అల్ట్రావైల్స్ అంటే ఏంటి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి తీర్పునిచ్చింది అనమాట. సో కానీ పీడి సంఘాల్, ఓకేనా, పీడి సింఘాల్ అనే వ్యక్తి హైకోర్టు కేసుపై న్యాయ సమీక్ష చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశాడనమాట. అంటే ఇక్కడ హైకోర్టు అనేది స్వలింగ సంపర్కం అనేది రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది కదా, కాబట్టి ఆ తీర్పు పైన ఈ పీడి సింఘాల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కానీ సుప్రీంకోర్టు 2014లో ఏమని చెప్పింది అంటే ఐపీసీ 377 సెక్షన్ అనేది ఇంట్రావెల్స్ అని తీర్పునిచ్చింది. అంటే సో మనకి స్వలింగ సంపర్కం అనేది రాజ్యాంగానికి లోబడే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఏమో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఇస్తే సుప్రీంకోర్టు మాత్రం రాజ్యాంగానికి లోబడే ఉంది అని చెప్పేసి తీర్పునిచ్చింది అనమాట. సో మనకి 13th ఆర్టికల్కి రిలేటెడ్గా ఉన్న సబ్ ఆర్టికల్స్ ఏంటి అంటే 13(1) ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు ప్రస్తుతం ఇంకా అమలులో ఉంటే హక్కులను ఉల్లంఘిస్తే ఆ చట్టాలు అనేవి చెల్లవు. అంటే మన భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఇప్పుడు కూడా అమల్లోకి ఉండి హక్కులను ఉల్లంఘిస్తే ఆ చట్టాలు చెల్లవు అని చెప్పేసి 13(1) చెప్తుంది. మరి 13(2) ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం శాసనసభలో రూపొందించినటువంటి చట్టాలు, ఇదేమో రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాల గురించి తెలిపేదేమో 13(1). 13(2) ఏం చెప్తుంది అంటే ప్రస్తుతం శాసనసభలు రూపొందించే చట్టాలు హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని 13(2) చెప్తుంది. మరి 13(3) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్, రెగ్యులేషన్స్ వంటివి హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని చెప్పేసి 13(3) చెప్తుంది. మరి 13(4) ఏం చెప్తుంది అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పి ఎవరు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవద్దు. అంటే ఏదైనా ఒక అంశంపై రాజ్యాంగ సవరణ చేస్తే ఆ రాజ్యాంగ సవరణ అనేవి హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పేసి ఎవరు కూడా న్యాయస్థానానికి ఆశ్రయించవద్దు అని చెప్పేసి 13(4) అనేది చెప్తుంది. ఆర్డినెన్స్ అంటే మనకి రాష్ట్రపతి ఆర్ గవర్నర్ జారీ చేసేటువంటి అతి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు అనమాట. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ మనకి న్యాయ సమీక్ష అనేది ఇంట్రావెల్స్ ఆర్ ఆల్ట్రావెల్స్ అని మనకి 3 పద్ధతుల ద్వారా తెలుస్తుంది అనమాట. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అనమాట. సో మరి డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే దాన్ని ఏమంటామంటే గ్రహణ సిద్ధాంతము లేదా తెరమరుగు సిద్ధాంతము అంటామన్నమాట. సో ఎక్లిప్స్ అంటే గ్రహణం అని అర్థము. సో న్యాయ వ్యవస్థ ఏమని తీర్పునిచ్చింది అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ మీద విచారించే సందర్భాలు మనకేంటి, రాజ్యాంగం అమల్లోకి రాకముందు రూపొందించినటువంటి చట్టాలు ఈ రోజు కూడా అమల్లోకి ఉండి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే సో అప్పుడు కేసు వేసే సందర్భమే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే తాత్కాలికంగా ఆ కేసును నిలిపివేస్తుంది అనమాట. ఓకేనా, అది. సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కేసెస్ ఏంటంటే దీప్చంద్ వర్సెస్ యూపీ కేసు, అంబికా మిల్స్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వం కేసు. ఈ దీప్చంద్ వర్సెస్ యూపీ కేసు వచ్చేసి ప్రీ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి, ఓకేనా, రాజ్యాంగం అమల్లోకి ముందున్నటువంటి చట్టాలు ప్రస్తుతం కూడా ఉండి హక్కులను ఉల్లంఘిస్తే చెల్లవు అని చెప్పేసి మనకి దీప్చంద్ వర్సెస్ యూపీ కేసు చెప్తుంది. మరి అంబికా మిల్స్ కేస్ వర్సెస్ గుజరాత్ ప్రభుత్వం ఏంటంటే పోస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ అనమాట. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి చట్టాలు ప్రస్తుతం కూడా ఉండి హక్కులను గౌరవిస్తే ఆ చట్టాలు అనేవి చెల్లుతాయన్నమాట. ఓకేనా, సో అంటే ఆ చట్టాలు ఉల్లంఘన జరిగితేనేమో చెల్లవు, చట్టాలను గౌరవిస్తే చెల్లుతాయి అని చెప్పి చెప్తున్నాం. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అనమాట. 13(2)కి రిలేటెడ్ ఉన్నటువంటిది. దీన్ని మనం పృథక్కరించు సిద్ధాంతము అని అంటామన్నమాట. సో ప్రస్తుతం శాసనసభలు నిర్వహించే చట్టాలు హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు. ఓకేనా, దీన్నే పృథక్కరణ సిద్ధాంతము అంటారు. అంటే ప్రస్తుతం అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు వచ్చిన తర్వాత అవి కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో శాసనసభలు నిర్వహించేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు అని చెప్పేసి చెప్తుంది అనమాట డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో ఓకేనా, సో దీనికి రిలేటెడ్ పీడీ చట్టాల గురించి అనమాట. ఏ నేరం చేయకపోయినా కూడా అనుమానంతో అరెస్ట్ చేస్తే ఆ చట్టాలనే పీడీ చట్టాలు అంటారు కదా. ఇది మనకి డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీకి రిలేటెడ్ ఉన్నటువంటి చట్టం అనమాట. థర్డ్ వచ్చేసి ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్. దీన్ని మనం ప్రతిషేధించు లేదా పరిత్యజించు సిద్ధాంతం అని కూడా అంటాము. అంటే ప్రతి పౌరుడికి కూడా సహజంగా అంటే వాళ్ళ జన్మతహా కొన్ని హక్కులు అనేవి ఉంటాయి. వాటిని అవి ప్రతి పౌరుడు తప్పకుండా అనుభవించాలి. అలా అనుభవించేలా ప్రభుత్వం విధులు అనేది నిర్వహించాలన్నమాట. సో అలా నిర్వహించే క్రమంలో పౌరుడు ఆ విధుల నుండి తప్పుకోమని అధికారం ఏ పౌరుడికి కూడా లేదు. అంటే ప్రతి పౌరుడికి కూడా జన్మతహా కొన్ని హక్కులు అనేవి ఉంటాయి. ఆ హక్కుల నుంచి తప్పుకోమని చెప్పేసి అనే అధికారం అనేది ఎవరికి కూడా ఉండదు, ఏ పౌరుడికి కూడా లేదు అంటారు. దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అనమాట. ఓకేనా, సో 1951లో అంటే ఇండియాలో 1951లో న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి మొదటి కేసు ఏంటి అంటే శంకర్ ప్రసాద్ వర్సెస్
శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. ఇది 1951లో న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి మొదటి కేసు. అలాగే భారత్లో 1965లో న్యాయ సమీక్షకు సంబంధించిన రెండవ కేసు ఏంటి అంటే సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం అనమాట. సో ఇది 1951, ఇది 1965. ఈ రెండు కూడా మనకి న్యాయ సమీక్షకు రిలేటెడ్ ఉన్నటువంటి కేసెస్ అనమాట. సో మరి ప్రపంచంలో న్యాయ సమీక్షకు సంబంధించిన మొదటి కేసు ఏంటి అంటే మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసు యుఎస్ అమెరికాలో అనమాట 1803లో. ఇవి రెండు ఇండియాలో, ఇది వచ్చేసి ప్రపంచంలో అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి డాక్టర్ ఆఫ్ వేవర్ గురించి చెప్తుంది. సో మనం రేపు నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మన సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, ఆ హక్కుల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.